ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్గా రూపొందిన చిత్రం సలార్ గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం డైనోసార్ లాగా గర్జించిందో లేదో తెలుసుకోవడానికి మా మూవీ రివ్యూ చూడండి. కథ ఏంటంటే, దేవ అనగా ప్రభాస్ తన తల్లితో ఎక్కడో మారుమూల ప్రాంతంలో చాలా మామూలుగా జీవిస్తూ ఉంటాడు. కృష్ణకాంత్ కుమార్తె ఆద్య విదేశాల నుంచి ఇండియాలో అడుగు పెడుతుంది అని తెలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి పలు రకాల వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆద్య తండ్రి ఆమెను కాపాడగల వ్యక్తి దేవ తల్లి మాత్రమే అని తెలుసుకుని ఆమెకి నచ్చజెప్పి అక్కడే ఉంచుతాడు. అయితే ప్రత్యర్థులు ఆద్య అక్కడ ఉందని తెలుసుకుని కొంతమంది రౌడీలను పంపించి ఆమెను లాక్కుపోతూ ఉంటారు. దేవ తల్లి ఆమెను రక్షించమని చెప్పినప్పుడు దేవ వెళ్ళి తన ప్రతాపం చూపించి ఆద్యను రక్షిస్తాడు. ఇదిలో ఉండగా ఖాన్సార్ అనే పట్టణంలో అధికార కుర్చీ కోసం అక్కడ ఉన్న పలు రకాలైన జాతుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ పట్టణాన్ని రాజా మనార్ అంటే జగపతి బాబు పరిపాలిస్తూ ఉంటాడు. కానీ అతని దగ్గర ఉండేటువంటి దొరలు, వివిధ తెగల వాళ్ళు కుర్చీ కోసం కుతంత్రాలు చేస్తూ ఉంటారు. కానీ రాజా మన్నార్ తన కుమారుడు వరద అనగా పృథ్వీరాజ్ సుకుమారుని ఆ కుర్చీ మీద ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోపు మిగతా గ్యాంగ్స్ అందరూ తమ బలాన్ని పెంచుకోవడానికి వివిధ దేశాల నుండి ఆర్మీని తెచ్చుకుంటే వరద మాత్రం తన చిన్ననాటి స్నేహితుడైన దేవ సాయం కోరతాడు. దేవ తన స్నేహితుని కోసం మళ్ళీ ఖాన్సార్లో అడుగు పెడతాడు. ఖాన్సార్లో అడుగుపెట్టిన దేవ ఏం చేశాడు, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎటువంటిది, చివరికి కుర్చీ ఎవరికి దక్కింది, అసలు దేవ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ మూవీ ఎలా ఉందో అనాలిసిస్ చేద్దాం. ఈ కథా నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్రధానంగా సినిమాను నిర్మించారు. ఇందులో పోరాట సన్నివేశాలు అత్యున్నత సాంకేతిక విలువలను ఉపయోగించి తయారు చేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ని కేవలం యాక్షన్కు పనికొచ్చే ఒక స్టార్గా మాత్రమే చూపించాడు దర్శకుడు. మొత్తం సినిమా అంతా ఒక 10 మాటలు ఉంటాయేమో ప్రభాస్కి. అలాగే కథ కూడా నేరేట్ చేస్తూ ఉంటారు ఒకరు. ఇక రెండో సగంలో కుర్చీ కోసం వివిధ తెగలకు చెందిన నాయకులు కుతంత్రాలు పన్నడం, ఎక్కడి నుండో వందల కొద్ది ఆర్మీని తీసుకురావడం, ఇవన్నీ మరీ సినిమాటిక్గా ఉన్నాయి. చాలామంది ఖాన్సార్ కుర్చీ కోసం కుతంత్రాలు పన్నుతారు. అందులో ఎవరికి బంధువు, ఎవరు ఏ మధ్య రిలేషన్స్ ఉన్నాయి అనేదంతా గందరగోళంగా ఉంటుంది. ఈ సినిమా నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలప్పుడు బ్యాక్గ్రౌండ్ సంగీతం అద్భుతంగా ఉంది. ఇక ఫోటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. గ్రాఫిక్స్ ఈ సినిమాలో చాలా బాగా వాడారు. ఖాన్సార్ పట్టణాన్ని చాలా బాగా చూపించారు. కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు గనులు లాంటివి ఎప్పుడూ కనపడుతూ ఉంటాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ 6 అడుగుల పైన ఉంటారు. అందుకని అతన్ని బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. ప్రభాస్ కూడా ఈ సినిమాలో సీరియస్గా ఉంటారు. దానికి బాగా సూట్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విరామం ముందు వస్తాడు. అతను కూడా బాగా చేశాడు. అతనికి ప్రభాస్కి మధ్య ఉన్న సన్నివేశాలు అద్భుతంగా పండాయి. శృతి హాసన్ పాత్ర చాలా కీలకం. ఆమెకు వచ్చే సందేహాలను చెప్పడం ద్వారానే కథ చెప్పించబడుతూ ఉంటుంది. ఇక జగపతి బాబు కూడా రెండో సగంలో వస్తాడు. చాలామంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా ప్రభాస్ అభిమానులను బాగా అలరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ప్రభాస్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు చాలా బాగున్నాయి. కథానాయకుడు అనగానే తెలుగు సినిమాలో మొదటి నుండి చివరి వరకు ఉంటారు. అలా చూస్తే ఇందులో ప్రభాస్ కనిపించేది తక్కువే అని చెప్పాలి. మొదటి 20 నిమిషాల వరకు కనిపించడు. అలాగే రెండో సగంలో కూడా. అదీ కాకుండా ప్రభాస్కి డైలాగులు ఎక్కువగా లేవు. కేవలం పోరాట సన్నివేశాలు బాగా చూపించారు. సో దిస్ మూవీ ఈజ్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ఎక్సలెంట్.